హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఈ యొక్క ఎవరైతే వృద్ధులు, వికలాంగులు ఉన్నారో వారికి జూలై 1 నుంచి అయితే ఒక శుభవార్త అనేది ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అదేంటి అని తెలుసుకునే ముందు ఈ యొక్క మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక టాపిక్‌లోకి వెళ్దాం. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో, మేమొస్తే వృద్ధులకు, అలాగే ఒంటరి మహిళలకు, అలాగే చేనేత కార్మికులు ఉన్నారు కదా! ఈ యొక్క కల్లు గీత కార్మికులకు, అలాగే డప్పు కళాకారులకు వీళ్ళందరికీ కూడా ఇస్తున్న 3000 పెన్షన్‌ని 4000 చేస్తామని, అలాగే వికలాంగులకి ఇస్తున్న 3000 పెన్షన్‌ని 6000 చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క హామీ ప్రకారం ఈ యొక్క జూలై 1 నుంచి అయితే ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ నెల జూలై 1 ఇస్తున్న 3000 పెన్షన్ 4000 పెంచి ఏదైతే ఇస్తున్నారో ఆ 4000తో పాటు ఏదైతే ఎలక్షన్ టైం జరిగిందో ఈ 3 నెలలకి సంబంధించి ఒక 1000 చొప్పున అయి ఒక 3000, ఈ ఒక 4000, 7000 అయితే వృద్ధులకి, అలాగే వితంతువులకి, కలుగీత కార్మికులకి, డప్పు కళాకారులు ఆ టైప్ కేటగిరీలో ఉన్న పెన్షన్ అందరికీ కూడా ఈ యొక్క 4000 పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క వికలాంగులకి 3000 పెన్షన్‌ని 6000కి పెంచడం జరిగింది. ఆ యొక్క 6000 పెన్షన్ కూడా ఈ యొక్క జూలై 1 నుంచి అయితే వారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పెన్షన్‌లన్నీ కూడా ప్రస్తుతానికైతే సచివాలయం ఎంప్లాయీస్ ద్వారానే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నెల కూడా వాలంటీర్ల ద్వారా అయితే ఇవ్వడం జరగట్లేదు అని చెప్పడం జరిగింది. మరి వాలంటీర్ వ్యవస్థ గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాని గురించి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. కాబట్టి ఈ నెల మాత్రం ఈ యొక్క సచివాలయం ఎంప్లాయీస్ ద్వారానే ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం అయితే జరగడం జరుగుద్ది. అలాగే ఈ పెన్షన్లు కూడా ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉన్నారో వీరందరికీ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క 50 సంవత్సరాలకి పెన్షన్‌ని ఎప్పుడు అమలు చేస్తారనేది అయితే తెలీదు. కాబట్టి అందరూ కూడా చాలామంది ఇప్పుడే జనాల్లో టాక్ వస్తుంది. ఇలాగా 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నారంట. క్యాష్ టు ఇన్‌కమ్ చేయించుకోమని క్యాష్ టు ఇన్‌కమ్ చేయించుకొని రెడీలో ఉన్నామని చెప్పి అయితే జనాలు అనుకుంటున్నారు. సో, కాబట్టి ఒకవేళ ఆ పథకం అది కూడా అమలు చేస్తే చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా క్యాష్ టు ఇన్‌కమ్ ఆల్రెడీ జగన్ గారి ప్రభుత్వంలో అందరికీ క్యాష్ టు ఇన్‌కమ్‌లో మ్యాక్సిమం చేయించే ఉన్నారు. లేనివారు ఒకవేళ క్యాష్ టు ఇన్‌కమ్ సచివాలయం ద్వారా దగ్గరికి వెళ్ళి ఆ సచివాలయం ద్వారా చేయించుకొని దగ్గర పెట్టుకోండి. ఒకవేళ అలాంటి ఒక పథకం మళ్ళీ అమలు చేస్తే 50 సంవత్సరాలకి పెన్షన్ రాసే ప్రక్రియ జరిగితే మీకు అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి వెంటనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఇంకా చాలా హామీలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే తల్లికి వందనం కార్యక్రమం ఏంటి, అలాగే ఫ్రీ బస్సు, అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1500 చొప్పున నెలకైతే ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ పథకాలన్నీ కూడా ఎప్పుడు అమలవుతాయి ఏంటనేది ఇంకా క్లారిటీ అయితే మనకి ప్రభుత్వం ఇవ్వలేదు. సో, ఏంటంటే ఎలక్షన్ అయ్యి నెల అవుతుంది కాబట్టి వాటి గురించి పూర్తిగా ఇంకా సమావేశాలు కూడా జరిగాయి. ఎప్పుడు అమలు చేస్తారు ఏంటనేది జరగాలి కాబట్టి ఇవన్నీ జరగడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఈలోపైతే ఈ పెన్షన్ కార్యక్రమం అయితే ఈ జూలై 1 నుండి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈ పథకాల గురించి ఎలాంటి సమాచారం వచ్చినా సరే మన ఛానల్లో వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.